హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో డిజైనర్ ఫ్యాబ్రిక్ టిక్స్ ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా వీటిని తయారు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. మరి ముందుగా మనం మందంగా ఉండే కాటన్ క్లాత్ ని తీసుకోవాలి. ఇలా కాటన్ క్లాత్ మీద మనం ఏవైతే టిక్స్ తయారు చేయాలనుకుంటున్నామో వాటిని ఇలా పెట్టి వీటి డ్రా చేసుకోవాలి. చుట్టూను ఇలా డ్రా చేసుకున్న తర్వాత వీటి మధ్యలో డిజైన్ వచ్చేటట్టు డిజైన్ డ్రా చేసుకోండి. నేనైతే రోజెస్ స్టిచ్ చేస్తున్నాను కాబట్టి రౌండ్గా అయితే డ్రా చేశాను. అది మీ ఇష్టం అండి. మీరు ఏదైతే డిజైన్ చేయాలనుకుంటున్నారో ఆ డిజైన్ని ఈ మధ్యలో వచ్చేటట్టు డ్రా చేసుకోండి. ఈ రోజెస్ని ఈజీగా ఎలా స్టిచ్ చేయాలో చూసేయండి. ముందుగా 16 లైన్స్ సిల్క్ థ్రెడ్ ఎక్కించుకోండి. ఈ రౌండ్కి మధ్యలో ఒక చిన్న గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఈ సిల్క్ థ్రెడ్ని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోండి. ఇలా మధ్యలో గుచ్చుకుని మళ్ళీ పక్క నుంచి పైకి లేపి ఇలా 5 లైన్లని మనం కుట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను కదా, అలాగే 5 లైన్లని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత అదే దారాన్ని ఇలా మధ్యలోంచి లేపి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒకటి విడిచి ఒకటి అన్నట్టు అల్లుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ చూడండి, క్లియర్గా చూపిస్తున్నాను కదా, ఒకటి విడిచి ఒకటి లైన్లోంచి ఒకటి పైకి ఒక కిందికి వచ్చేటట్టు చూసుకుంటూ దారాన్ని మరీ గట్టిగా లాగకుండా కొంచెం వదులుగా, అంటే మరీ వదులుగా కాదండి, కొంచెం వదులుగా లాక్కుంటూ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు అల్లుకుంటూ వెళ్ళండి. ఇదే విధంగా చివరి వరకు మనం అల్లుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ రోజెస్ కుట్టేటప్పుడు మనం కుట్టిన 5 లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ కనిపించకుండా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు చివరి వరకు, అంటే చాలా చివరి వరకు కనిపించకుండా ఈ రోజెస్ని ఇలా అల్లుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా మనం స్టిచ్ చేసినట్లయితే రోజెస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. ఇక్కడ చూసారు కదా, ఇలా రోజెస్ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత కింద ముడి వేసుకోండి. ఇదే ప్రాసెస్లో మిగతా రోజెస్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న రోజెస్ కాబట్టి పైవి 3 లైన్లే కుట్టానండి. ఎందుకంటే ముందుది పెద్ద రోజు కాబట్టి 5 లైన్స్ వేసాను కదా బేసిక్కి. ఇది వచ్చేసి 3 లైన్స్ అనమాట. ఈ 3 లైన్స్లోంచి స్టెప్ బై స్టెప్ ఇందాక ఎలా అయితే కుట్టుకున్నామో అలాగే కుట్టుకోవాలి. ఇప్పుడు లీవ్స్ని అయితే కుట్టుకుందాము. కొన్ని లీవ్స్ అయితే నేను ఇక్కడ గొలుసు కుట్టు ఉంటుంది కదా, అలా ఒక గొలుసు కిందకి దింపేశాను. ఇప్పుడు లీఫ్ కూడా పైన ఒకటి వచ్చేటట్టు కుడుతున్నాను. ఈ లీఫ్ ఎలా కుట్టాలో చూసేయండి. లీఫ్ కోసం కూడా నేను సిల్క్ దారాన్ని యూజ్ చేశాను. ఈ సిల్క్ దారాన్ని 8 లైన్స్ కింద ఎక్కించుకుని లీఫ్ పైనుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ లీఫ్ని అయితే కుట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు టిక్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ఇలా స్టిచ్ చేసుకున్న ఎంబ్రాయిడరీకి మనం గుర్తుగా పెట్టుకున్నాం కదండి, చుట్టూ టిక్ ఎంతైతే ఉందో దాని పక్క నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుని దీన్ని కట్ చేసుకోవాలి. అలాగే స్పాంజ్ ఉంటుంది కదండి, అంటే సారీస్లోనూ ఇలా వస్తుంది కదా, ఆ స్పాంజ్ని తీసుకుని టిక్ ఎంతైతే ఉందో కొలుచుకుని అంతే కట్ చేసుకోవాలి కరెక్ట్గా. మనం క్లాత్ అయితే ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ బయటికి కట్ చేసుకున్నాం కదా, దీన్ని మాత్రం స్పాంజ్ని ఎంతైతే ఉందో అంతే కట్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ కలర్ దారాన్ని సూదులోకి ఎక్కించుకుని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు టిక్ కొలుచుకున్నాం కదా, ఆ టిక్ కొలుచుకున్న లైన్ నుంచి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచి ఈ దారాన్ని ఇక్కడ లూజ్గా ఇలా కుట్టాలన్నమాట. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు, అంటే టైట్గా కాకుండా లూజ్గా దీన్ని అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్పాంజ్ ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆ స్పాంజ్ని ఈ టిక్ పైన ఉంచి ఇలా టిక్ని ఓపెన్గా ఉంచి మనం క్లాత్ కుట్టుకున్నాం కదా దాన్ని దీనిపైన సమానంగా ఉంచుకుని ఇప్పుడు దారాన్ని టైట్గా లాగాలన్నమాట. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా ఈ దారాన్ని లూజ్గా కుట్టాం కదా, ఈ దారాన్ని ఇలా లాగినట్లయితే మనకి టిక్కి సెట్ అయిపోతుందండి. దారాన్ని చుట్టూ సమానంగా సెట్ అయ్యేటట్టు చూసుకుని ఇప్పుడు దీన్ని ముడి వేసుకోవాలి.
చూసారు కదా, ఇది సమానంగా సెట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని ముడివేసేసుకుందాము. ఇలా ముడివేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. మనం ఏదైతే కట్ చేసుకున్నామో సేమ్ కలర్ క్లాత్ని మనం టిక్ ఎంతైతే ఉందో కొలుచుకుని చుట్టూ లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. ఇది కరెక్ట్గా కట్ చేసుకోవాలండి, ఎక్కువ కాకుండా. మనం టిక్ ఎంతైతే ఉందో అంతే కట్ చేసుకోవాలి. లైన్ కొంచెం లోపలికే కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న దాన్ని చుట్టూ అగరబత్తి ఉంటుంది కదా, అగరబత్తిని వెలిగించి చుట్టూ మనం కాల్చినట్లయితే దారాలు బయటికి రాకుండా ఉంటాయి. ఇప్పుడు టిక్ని ఓపెన్ చేసి దానిపైన ఈ క్లాత్ని ఉంచి మనకి ఎక్కడైతే ఓపెన్ది స్టార్టింగ్ ఉందో అక్కడ చిన్న మార్క్ పెట్టుకుని చిన్నగా కట్ చేసుకోండి. ఎక్కువ కాకుండా చాలా కొద్దిగా కట్ చేసుకోవాలి, అంటే హోల్ పడాలన్నమాట అక్కడ. అలా కట్ చేసుకున్న తర్వాత మనం ఓపెన్ దగ్గర నుంచి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు దీన్ని ఇలా సెట్ చేసేయండి. ఇలా సెట్ చేసిన తర్వాత సేమ్ ఇదే కలర్ దారంతో దీన్ని చుట్టూ మనం చేతికుట్లు వేసుకోవాలన్నమాట. అది ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, కింద నుంచి మనం స్టార్ట్ చేసి కుట్టుకోవాలన్నమాట. నేనైతే అగరబత్తి పెట్టి కాల్చలేదన్నమాట. దీన్నే కొద్దిగా మడత పెడుతూ జాగ్రత్తగా ఇలా కుట్టేసాను అన్నమాట. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, అంటే టిక్ పైకి రాకుండా ఈ కుట్టు అయితే చూసుకోండి. ఇదంతా కూడా టిక్ అడుగు భాగంలో మనకి రావాలన్నమాట ఈ కుట్టు అనేది. అప్పుడే మనకి చాలా నీట్గా వస్తుంది. చూసారు కదా, ఇక్కడ నేను చాలా చిన్నగా మడత పెడుతూ ఈ టిక్ చుట్టూ అయితే కుట్టేశానండి. ఇలా కుట్టేసిన తర్వాత దీన్ని ముడివేసుకోవాలి. అంతేనండి, అయిపోయింది. చాలా ఈజీగా డిజైనర్ ఫ్యాబ్రిక్ టిక్స్ని ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇవి పిల్లలకి చాలా బాగుంటాయండి. మనకి అడుగు భాగంలో కూడా చాలా నీట్గా వస్తుంది. మనకి ఎక్కడ కూడా ఇవి కుట్టినట్టు కూడా తెలియదు అన్నమాట, అంత నీట్గా వస్తాయి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల మరో నలుగురికి మన వీడియో అనేది చేరువవుతుంది. సో ఫ్రెండ్స్, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.